వైద్య విద్యను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి సర్కార్ పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తోందని, వారిని మెడికల్ ఎడ్యుకేషన్కు దూరం చేస్తోందని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటు వారికి కట్టబెట్టడాన్ని నిరసిస్తూ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష ప్రజా సంఘాల నేతలు పులివెందుల మెడికల్ కాలేజీని సందర్శించారు. ఇక్కడ జరిగిన నిర్మాణాలు, అత్యాధునిక సౌకర్యాలన్నింటినీ పరిశీలించారు. రాష్ట్రానికి వచ్చిన మెడికల్ సీట్లను వెనక్కి పంపడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని, ఒక్క చంద్రబాబు హయాంలోనే జరిగిందని వారు విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కేంద్రాన్ని ఒప్పించి అన్ని రకాల నియమ నిబంధనల ప్రకారం 17 మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకొచ్చారు. జగన్ పాలన తర్వాత ఏర్పడిన చంద్రబాబు సర్కార్ వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తోంది. కూటమి చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులను అఖిలపక్ష ప్రజా సంఘాల నేతలు ఎండగట్టారు. విద్యా, వైద్యం ప్రభుత్వ రంగాల్లో ఉంచాల్సింది పోయి పీపీపీ పద్ధతిన ప్రైవేట్ వారికి కట్టబెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని వసతులు ఉన్నప్పటికీ పులివెందుల కాలేజీకి వచ్చిన 50 సీట్లను వెనక్కి పంపడం కక్ష సాధింపు చర్య తప్ప మరొకటి కాదని వారు మండిపడ్డారు. పులివెందుల మెడికల్ కళాశాల ప్రారంభం కన్నా ముందే ఒక రికార్డు సృష్టించింది. ఏంటంటే అది ఈ దేశంలో ఏ కాలేజీ కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చిన తర్వాత రిజెక్ట్ చేసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. కేవలం పులివెందుల మెడికల్ కాలేజీకి అది వచ్చింది. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక వ్యక్తిగతమైనటువంటి కక్షతోటి, పగతోటి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. నేను ఈ ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీకు పగ జగన్ గారి మీద ఉంటే ఓకే, కానీ జనం మీద ఎందుకు ఉండాలని చెప్పేసి నేను అడుగుతున్నా. సుమారు 550 కోట్ల రూపాయలతో నిర్మించిన పులివెందుల మెడికల్ కాలేజీలోని అత్యాధునిక సౌకర్యాలను అఖిలపక్ష నేతలు పరిశీలించారు. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే పులివెందుల మెడికల్ కాలేజీపై కక్ష కట్టడం దారుణమని వారన్నారు. చంద్రబాబు ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపుల కారణంగా పులివెందుల చుట్టుపక్కల ఉన్న వేలాది మంది ప్రజలకు నష్టం జరుగుతోందని అన్నారు. పెద్ద భవనాన్ని ఇక్కడ పెట్టుకొని ఏ ప్రభుత్వం అయినా సరే మేము కాలేజీలు పూర్తి కాలేదు, కాలేజీ సీట్లు మాకు అవసరం లేదని వెనక్కి ఇచ్చే ప్రభుత్వాన్ని ఏమనాలో మీరే ఆలోచించుకోండి అని చెప్పేసి నేను కోరుతున్నాను. ఒక ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఉంటే పేషెంట్లు మాత్రమే చుట్టుపక్కల పల్లెల నుంచి వస్తారు, విద్యార్థులు రాష్ట్రం అంతటి నుంచి వస్తారు, దేశం వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తారు, ఫ్యాకల్టీ అనేక ప్రాంతాల నుంచి వస్తారు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత ఆ విద్యార్థులు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి సేవలు చేసుకుంటారు. ఒక పేషెంట్లు మాత్రమే చుట్టుపక్కల ఒక 20-25 కిలోమీటర్ల నుంచి వస్తారు. అంటే ఈరోజు జగన్ గారి మీదనో, వైసీపీ మీదనో, రాయలసీమ మీదనో కక్ష కట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ చర్య తీసుకుంటున్నా అంటే పులివెందులకు చుట్టుపక్కల ఉన్న ఒక 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజల మీద కక్ష కట్టినట్టుగా దీన్ని భావించాలి. పులివెందుల మెడికల్ కాలేజీని వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ప్రజా సంఘాలు, జన విజ్ఞాన వేదిక తదితర సంస్థలకు చెందిన నేతలు సందర్శించారు. మెడికల్ కాలేజీల వల్ల రాష్ట్రానికి 2500 మెడికల్ సీట్లు అదనంగా వచ్చేవని, చంద్రబాబు సర్కార్ వాటిని రాకుండా చేసిందని మండిపడ్డారు. పీపీపీ పేరు చెప్పి ప్రైవేట్ సంస్థలను పోషించడానికి కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని మెడికల్ రంగ నిపుణులు మండిపడుతున్నారు. ఈ మెడికల్ కాలేజెస్కి సంబంధించినటువంటి స్థలాలు, బిల్డింగ్సే కాకుండా ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేసింది. అదేంటంటే 60% వైబిలిటీ గ్యాప్ ఫండ్, అంటే మీకు 2 ఏళ్ల పాటు మేమే దీనికి సపోర్ట్ చేస్తాము. బిల్డింగ్స్ ఫ్రీ, స్థలం ఫ్రీ, తర్వాత 2 ఏళ్ల పాటు స్టాఫ్ కంతా మేమే జీతాలు ఇస్తానంటున్నాము. అర్థం కావట్లేదండి మాకు అసలుకి. ఇది ప్రజల సొమ్ము మీరు ఎవరికి ఇస్తున్నారు? కార్పొరేట్స్కి ఇస్తున్నారు. ఇది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మేమంతా రాజకీయాలకు అతీతంగా ఈ మొత్తం ఏ కాలేజీని కూడా 17 మెడికల్ కాలేజెస్లో ఉన్న 10 మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ కానివ్వం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేలుకుని ప్రైవేటీకరణను విరమించుకోవాలని, పేద విద్యార్థులకు వైద్య విద్యను ప్రభుత్వమే అందించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. లేదంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని చేపడతామని వారు హెచ్చరించారు.